ఈరోజు దేవుని వాక్యము. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన మనల్ని బాగు చేయాలని, మనకి మంచి చేయాలని కోరుతున్నాడు. కానీ మనమే ఆయనకు దూరంగా ఉంటున్నాం. ఒక రోజున బైబిల్లో హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు. హిజ్కియా అనేటువంటి రాజు తనకున్నటువంటి క్యాన్సర్ అనేటువంటి అదే పుండు ఉండే. ఆ పుండుని బట్టి అతను ఎన్నో మంది వైద్యులకు చూపించుకున్నాడు, ఎన్నో మందులు వాడాడు. అయినప్పటికీ అది తగ్గలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకులు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాడు. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా హిజ్కియా రాజు, నీ రోగం ముదిరిపోయింది, నువ్వు చనిపోతావు. దేవుడే చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని. అప్పుడు ఆ మాట చెప్పేసి ఆ దైవజనుడు వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా రాజు తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని గోడవైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నీవు అద్భుతాలు చేయగలవాడు. నేను చనిపోవడం ఏంటి? నేను బ్రతకాలి. నన్ను బాగు చేయి. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నేను బాగోవాలి. నా రోగం స్వస్థపరచగల శక్తి గల దేవుడు నీవు. నన్ను స్వస్థపరచగలవాడు నీవు. నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలీదా? ప్రభువా, నాకు స్వస్థత కావాలి, నాకు స్వస్థత కావాలి అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు వెంటనే ఏ సేవకుడైతే చెప్పాడో హిజ్కియా నీ రోగం ముదిరిపోయింది, నువ్వు చనిపోతావని ఏ సేవకుడైతే చెప్పాడో అదే సేవకుడు మరలా తిరిగి హిజ్కియా దగ్గరికి వచ్చి హిజ్కియా రాజుతో చెప్తున్నాడు, హిజ్కియా రాజా, నీవు గొప్పవాడు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీకు స్వస్థతని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చావంట. నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని దేవుడు చెప్పాడు అని ఏ దైవజనుడైతే చచ్చిపోతావని చెప్పాడో అదే దైవజనుడు ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు, హిజ్కియా రాజు సావడు. అతని రోగాన్ని నేను బాగు చేస్తున్నాను, అతన్ని నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పాడు. ఈ వాక్యము యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంటుంది. ఎవరైనా ఒకవేళ నీ రోగమును చూసి నీ రోగం ముదిరిపోయింది, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు అని చెప్పున్నట్లయితే గనక ఏ డాక్టర్ అయినా, ఏ వైద్యులైనా, ఎవరైనా కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, మరణ పడక మీద నుండి నిన్ను లేపుతాడు, నీకు స్వస్థత వస్తుంది. నీ రోగం ద్వారా నువ్వు చనిపోవు, నువ్వు దేవునికి సాక్షిగా నిలబడతావు. నమ్ము, మనుషుల్ని కాదు, నా ప్రభుని నమ్ము. నువ్వు ప్రార్థించు. నీ గదిలోనే నువ్వు ప్రార్థించు. యేసుక్రీస్తు ప్రభు నామములో, ప్రభువా, నాకు ఈ రోగం నుంచి విడుదలివ్వా, ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను విడిపించవా, నేను బ్రతకాలయ్యా అని విశ్వాసంతో ప్రార్థించు. ఎవరైతే నువ్వు చనిపోతావన్నారో, ఎవరైతే నువ్వు బ్రతకవన్నారో వాళ్ళ ముందే నిన్ను సజీవురాలిగా నిలబెట్టగలడు. నేను ప్రకటిస్తున్నా నా దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును కాక, దేవుడు నీకు స్వస్థత ఇచ్చును కాక, దేవుడు నీకు విడుదల ఇచ్చును కాక.